హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రవీంద్ర భారతి ఎన్నడూ ఎరగనంత వైభవంగా రంగురంగుల దీపాలతో కళకళలాడిపోతుంది. మెలమెలలాడుతున్న ఆ దీపాల తోరణాలు పోటీ పడుతున్నట్లుగా నిగనిగలాడుతున్న ఖరీదైన రంగురంగుల కారులు ఆవరణమంతా కిక్కిరిసినట్లుగా నిలబెట్టి ఉన్నాయి. ఇంకా ఆటో టాక్సీలు రివ్వున గేటులో నుంచి దూసుకు వస్తూనే ఉన్నాయి. అక్కడ నిలబడిన ట్రాఫిక్ పోలీసులు వాటిని చూడగానే గట్టిగా విజిల్స్ ఊదుతూ త్వరగా జాగా ఖాళీ చేయమని హెచ్చరిస్తున్నట్లుగా తొందర చేస్తున్నారు. మెట్లెక్కి లోపలికి వస్తే కారిడార్స్ అన్నీ కిటకిటలాడుతూ లోపలికి వెళ్ళడానికి హడావిడి పడుతున్న జనంతో నిండి మనిషి మెసలటానికి సందు లేకుండా ఉన్నాయి. ఆ జనసంద్రములోంచి ఎలాగో తప్పించుకుంటూ ఎంతో కష్టం మీద ఇన్విటేషన్ ఉన్న వారిని పంపించే మొదటి ద్వారం దగ్గరకు వచ్చిన తేజ అక్కడ పోగుపోగుగా తోసుకుంటున్న జనాన్ని చూసి వెనక్కు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటూ తటపటాయిస్తూ నిలబడ్డాడు. ఆ జనం, ఆ తొక్కిసలాట చూస్తుంటే అతనికి లోపలికి వెళ్ళడం అసంభవం అనిపించసాగింది. ఇంతలో ఏదో పని మీద బయటికి వచ్చి క్యాంటీన్ వైపు హడావిడిగా వెళ్ళబోతున్న గోపాలం దూరంగా నిలబడి ఉన్న తేజాని చూడగానే జనం మధ్యలోంచి సందు చేసుకుని గబగబా వచ్చి చటుక్కున తేజ చెయ్యి పట్టుకున్నాడు. వచ్చావా నువ్వు? ఈ జనం చూసి ఆ గేటు దగ్గర నుంచి పోయావేమోనని అనుకుంటున్నాను. రారా అంటూ మళ్ళా జనాన్ని తప్పించుకుంటూ తోసుకుంటూ గుమ్మం వైపు నడిచాడు. గోపాలాన్ని చూడగానే ఎవరెవరో గోపాలం గారు, ఇదిగో మిమ్మల్నే అంటూ చాలామంది పిలవసాగారు. అతను అందరికీ వస్తున్నా, ఒక్క నిమిషం అంటూ జవాబులు చెబుతూ తేజాను తీసుకువెళ్తున్నాడు. గుమ్మం దగ్గర నల్లగా గుమ్మటంలా ఉన్న స్థూలకాయుడైన ఒక ఆయన బొంగురు కంఠంతో బిగ్గరగా అరుస్తూ లోపలికి వెళ్ళనివ్వమని వాలంటీర్లతో ఘర్షణ పడుతున్నారు. ఏమిటయ్యా నీ ఆటకాయింపు? ఎవరనుకుంటున్నావు నన్ను? మీ సావనీర్కి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను నేను. ఇదిగో ఇందరమ్మ గారు ఈ ఇన్విటేషన్ ఇచ్చి 10 సార్లు రమ్మనమని మరీ చెబితే వచ్చాను. లోపలికి వెళ్ళడానికి వీల్లేదంటావేమిటి నువ్వు? లోపల ఖాళీ లేదండి, నన్నేం చేయమంటారు? అప్పటికి ఇలాంటి వాళ్లతో విసిగెత్తిపోయి ఉన్న అతను కసిరినట్టుగా చీదరపడ్డాడు. లోపలికి రానియకపోతే ఈ బోడీ ఇన్విటేషన్ మాకెందుకయ్యా? మీ ముఖానే కొట్టుకోండి. ఆయన సర్రున దాన్ని చించి ముక్కలు చేసి ఆ వాలంటీర్ మీద గిరాటు కొట్టాడు. ఇదిగో మర్యాదగా ప్రవర్తించండి, వాలంటీర్ గోల చేశాడు. ఏమిటయ్యా నీకు మర్యాద చేయడానికి? నువ్వేమైనా అల్లుడివా? అప్పటికే ఈ గలాబా చూసిన గోపాలం తేజ చెయ్యి పట్టుకుని వదలకుండా జనంలోకి తోసుకుంటూ అక్కడికి వచ్చాడు. ఏమిటి సేటు గారు, ఏమైంది అన్నాడు. ఏమిటా, నా బొంద అయ్యింది. అడ్వర్టైజ్మెంట్ చెయ్యమని మేకల్లా మా వెంటపడి తిరుగుతారు. ప్రోగ్రాంకి రమ్మనమని చెప్పి కూర్చునే చోటు లేదు పొమ్మంటున్నారు. మీరయ్యా బతక నేర్చిన వాళ్ళు. ఇన్విటేషన్ ఉన్న వాళ్ళకి కుర్చీలు లేవు, టికెట్ కొన్న వాళ్ళకి ఉన్నాయన్నమాట. అవునులే, వాళ్ళని కూర్చోనియ్యకపోతే మీ మూతి మీసాలు తెగ్గోయరు మరి. ఈ మాటకి అక్కడున్న అందరూ గొల్లున నవ్వారు. చాలా బాగా చెప్పారండి. టికెట్లు ఉన్న వారిని వేరే దారి గుండా లోపలికి ఎలా పంపిస్తున్నారో చూడండి. ఇన్విటేషన్స్ ఇచ్చి మమ్మల్ని మాత్రం వెనక్కి పొమ్మంటున్నారు. పిలిచి అవమానం చేస్తున్నారు అన్నాడు ఇంకో పెద్ద మనిషి. ఇదిగో శేషు, సేట్ గారిని లోపలికి వెళ్ళని గోపాలం వాలంటీర్తో చెప్పాడు. వెళ్ళి ఎవరి నెత్తిన కూర్చుంటానండి ఈయన? అక్కడ ఖాళీ లేదు మొర్రో అంటే వినరేం? కుర్చీలు నిండిపోగానే ఎవరినీ లోపలికి రానియ్యవద్దని భానుమూర్తి గట్టిగా చెప్పాడు మాకు. ఆయనకు నేను చెబుతాన్లే. గోపాలం అడ్డంగా పెట్టి ఉంచిన అతని చేతిని తీసేశాడు. నాకేం, వెళ్ళండి. పంపమంటే వరండాలో ఒక్కరు మిగలకుండా లోపలికి పంపుతాను అతను కోపంగా అంటూ మళ్ళీ చెయ్యి అడ్డుపెట్టే లోపలే
ఒక 10 మంది లోపలకు తోసుకుని వెళ్ళిపోయారు. వాలంటీర్ చెప్పింది నిజమే. లోపల కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. గోపాలం అంతా కలయి చూసి మూడో వరుసలో మొదట్లోనే కూర్చుని ఉన్న ఒక దంపతుల్ని, వారి పక్కన కూర్చుని ఉన్న 5 ఏండ్ల పాపని ఒళ్ళోకి తీసుకోమని బ్రతిమలాడాడు. మేం మా పాపకు కూడా టికెట్ కొన్నామండి అంది ఆవిడ కరుగ్గా. స్టేజి లోపల మైక్లో నుంచి డాన్స్ ప్రారంభమవుతున్నట్లుగా పరిచయ వాక్యాలు వినిపిస్తున్నాయి. గోపాలం ఆవిడ భర్తని బ్రతిమలాడాడు. చాలా రష్గా ఉంది. ప్లీజ్ కాస్త కోఆపరేట్ చేయండి. ఆ భర్త ఏమన్నాడో ఏమో ఆ పిల్లని తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. మీరెందుకండి దాన్ని లేపారు? మనం టికెట్ కొన్నామని చెప్పాంగా అందావిడ. ఇష్ ఊరుకోవే, మనం నిజంగా కొనలేదుగా. టికెట్ చూపించమంటే ఆయన కంఠం తగ్గించి అన్నాడు. సేట్గారు కుర్చీలో ఇరుక్కుంటున్నట్లుగా కూర్చుంటూ అబ్బో, ఇలాంటి డాన్సులు ఎన్నో చూశాను అన్నాడు. నాట్యం ప్రారంభానికి సూచనగా మృదంగ ధ్వని, ఫిడేలు, వేణువు వాయిద్యాలు మొదలయ్యాయి. గోపాలం తేజ చెయ్యి పట్టుకుని త్వరగా అక్కడ దగ్గరలో కుడివైపుగా ఉన్న మెట్ల మీద నుంచి పరిగెత్తిస్తున్నట్లుగా స్టేజి లోపలికి లాక్కుపోయాడు. అక్కడ సావిత్రి స్టేజికి ఎడమవైపున ప్రేక్షకులకి కాస్త కనిపించేట్టుగా కూర్చుని పాటకి సిద్ధమవుతోంది. నువ్విక్కడే నిలబడు, నేను కుర్చీ ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తాను. గోపాలం తేజ చెయ్యి వదిలి అవతలికి వెళ్ళాడు. అతను 4 అడుగులు వేశాడో లేదో ఒక బట్టతలాత్ను ఎదురు వచ్చి అతని చెయ్యి పట్టుకుని అర్జెంటు పని మీద అన్నట్లు మళ్లీ మెట్ల మీద నుంచి కిందకు లాక్కుపోయాడు. తేజాకి ఆ వాతావరణం, ఆ లైట్లు, ఆ సందడి, ఆ జనం చూస్తుంటే ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా, ఏదో లోకంలోకి వచ్చినట్లుగా ఉంది. తెర తీశారు. వాతాపి గణపతిం భజే వాయిద్యాల తోడుతో సావిత్రి పాట ప్రారంభించింది. స్టేజి మీద నటరాజ విగ్రహం ఉంది. దాని దిగువన చిన్న వినాయకుడి బొమ్మ ఉంది. అక్కడ అగరొత్తులు వెలిగించి ఉన్నాయి. తెర తీయగానే పాట ప్రారంభం అవుతూనే దోసిలితో పూలతో స్టేజ్ ఆ చివరి నుంచి తటిల్లతల రంగస్థలం మీదకు వచ్చింది స్వర్ణ. నటరాజ విగ్రహం దగ్గరకు వెళ్ళి మ్రోకరిల్లి ఆ పూలు ఉంచి చేతులు ఎత్తి జోడించి నమస్కరించింది. మరుక్షణం లేచి నడుం మీద చేతులు ఆనించుకుని సభికులకి అభిముఖంగా తిరిగింది. తేజ ఒక్క నిమిషం ఆ పరిసరాలు, తన ఉనికిని, సర్వాన్ని మర్చిపోయినట్లుగా పాలరాతి విగ్రహం ప్రాణం పోసుకుని సజీవంగా మారి నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న స్వర్ణమూర్తిని చూస్తూ నిలబడిపోయాడు. నీలం కలయిక గల కంచుపట్టు చీరకి ఎర్రటి పెద్ద జరీ అంచు ఎంతో అందాన్ని ఇచ్చింది. స్వర్ణ నాట్యం చేస్తూ వెలుగురేఖల స్టేజి మీద కదులుతుంటే ఆ చీర ఒకసారి పసుపు, మరోసారి నిండు నీలంగా రంగులు మార్చుకుంటుంది. స్వర్ణ తలమీద, నుదుటిన, చెవులకి, మెడలో, కైదండలకి, ముంజేతులకి, చేతి వేళ్లకి అలంకరించి ఉన్న కెంపులు, పచ్చలు, నీలాలు పొదిగిన నగలు ఆ లైటు వెలుగులో దగదగలాడుతూ కళ్ళకి మిరుమిట్లు గొరుపుతున్నాయి. వాటిని మించినట్టుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నిటిలోని వెలుగునంతా పోగుచేసి తెచ్చుకున్నట్లుగా విశాలంగా ఉన్న కనుబొమ్మలు మెరుపులు కురిపిస్తోంది. పక్కకు పడితే చేతి చివర్ల వరకు వచ్చేట్టుగా పొడగాటి పూలజడ. అసలు అందమంతా నాలోనే ఉందన్నట్లుగా గర్వంగా ఊగిసలాడుతోంది. గుమ్మం దగ్గర నిలబడిన వాలంటీర్లు తమ డ్యూటీని మర్చిపోయినట్లుగా నాట్యం చూస్తున్నారు. లోపలికి రావాలని తహతహలాడుతున్న జనం ఆ మాటే మర్చిపోయినట్లుగా ఒకరి భుజాల మీద నుంచి ఇంకొకరు తొంగి చూస్తూ నిలబడి ఉన్నారు. పూజా నాట్యం ముగిసి బాలగోపాల తరంగం ప్రారంభమైంది. పట్టుచీర నిగనిగలో, రాళ్ల నగల మిలమిలతో లావణ్యం, అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఒక్కచోట సమకూడినట్లుగా అపురూపంగా చైతన్య స్రవంతిలా ఉన్న స్వర్ణ రూపాన్నే అందరూ మైమర్చినట్లుగా తిలకిస్తున్నారు. మృదంగ శబ్దానికి చేతులు లయబద్ధంగా తిప్పడంలో, సున్నితంగా పాదాలు ఎత్తివేయడంలో, ముఖం అలవోకగా పక్కకు తిప్పి క్రీగంట ప్రేక్షకుల్ని చూడటంలో, నాట్యంలో వివిధ భంగిమల్ని ప్రదర్శించటంలో స్వర్ణ తనకు సాటి ఎవరూ లేరని నిరూపిస్తున్నట్లుగా నర్తిస్తోంది. నాట్యశాస్త్రం తెలిసిన పండితులకి ఆమె అభినయం, పడుతున్న ముద్రలు, చేస్తున్న నాట్యం
చాలా శాస్త్రబద్ధంగా తప్పు పట్టలేనట్టుగా ప్రశంసలు కురిపించేటట్టుగా ఉన్నాయి. నాట్యం తెలిసిన వారికి ఆ శరీర లావణ్యం చూసి ముగ్ధులయ్యేటట్టుగా ఏ దేవకన్యనో చూస్తున్నామా అనుకుని వివసులయ్యేటట్టుగా ఉంది. స్వర్ణ చిట్ట చివరి ఐటంగా భామా కలాపం నృత్యం చేయసాగింది. స్టేజ్ మీద భామని సత్యభామని అంటూ నాట్యం చేస్తున్న స్వర్ణ అక్కడున్న వందలాది ప్రేక్షకుల హృదయ ద్వారాలని తట్టి వారికి రసాత్మకమైన సంతృప్తిని కలిగించి దానికి దర్పణంగా వారి కనుపాపల్లో ప్రతిబింబంగా మారి 1000 రూపాలుగా నిలిచినట్టుగా ఉంది. ఆ క్షణంలో అందరూ స్టేజి మీద స్వర్ణని చూడడం లేదు. నేను తాళలేనే ఓయమ్మ అంటూ వయ్యారంగా పూలజడని ముందుకు వేసుకుని ఒక చెయ్యి నడుం మీద ఆనించి మరో చేతిని విసుగుని ప్రసరిస్తూ నుదుటి తాకించి పాదాలు ఎత్తి అలవోకగా అడుగులు వెనక్కి వెనక్కి వేస్తూ వెనక్కి వెళుతుంటే సమ్మోహనంగా ఉన్న ఆ రూపంలో అందరికీ కేవలం ఆ సత్యభామే కనిపిస్తోంది. ఆ కళ్ళలో విసుగు, ఆ ముఖంలో ఆశాభంగం, కృష్ణుడు కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన అలసత్వం, ఈ వియోగం ఇక భరించలేననే విరహం, అంతలోనే కోపం, అంతలోనే ఆశ, అంతలోనే నిరాశ, ఈ విభిన్న భావాలని స్వర్ణ అత్యద్భుతంగా ప్రదర్శిస్తోంది. ఆ నిమిషంలో అక్కడున్న అందరూ ఎవరికి వారే నేను అనే అస్తిత్వం మర్చిపోయి నాట్యం చూడటంలో లీనమైపోయారు. ఆ క్షణంలో వారికి స్వర్ణ దివి నుండి భువికి దిగివచ్చిన దేవదూతగా మారి నిత్యం ఏవేవో సమస్యలతో, చికాకులతో, ఆవేదనలతో, ఆశాభంగాలతో జీవితపు గుదిబండకి భారంగా వేలాడే వారి మనసుల్ని చేతులలో ఎత్తి నిష్కల్మషమైన ఆనందం, అనిర్వచనీయమైన తృప్తి, సుఖం అని మేఘాలలోకి తీసుకువెళ్ళిపోయినట్లుగా ఉంది. అదొక చిత్రమైన రసాత్మకమైన అనుభూతి. ఎప్పుడో కాని అనుభవంలోకి రాని ఆత్మసంతృప్తి. దానికి నాట్యం గాని, గానం గాని, రచన గాని, శిల్పం గాని ఏ కళలోనైనా నిష్ణాతులైనంత మాత్రాన చాలదు. ఏ కోటి మందిలోనో ఏ ఒక్కరికో తప్ప అందరికీ సాధ్యం కాని, అందరూ పంచివ్వలేని అపురూపమైన వరం అది. అక్కడున్న వందలాది ప్రేక్షకులు స్వర్ణ చేస్తున్న నాట్యంలో తాము కూడా ఒక భాగంగా ఐక్యమైపోయినట్లుగా, మంత్రించినట్లుగా ముగ్ధులై చూస్తుండగా స్వర్ణ డాన్స్ ముగించి చేతులెత్తి సభికులకు నమస్కారం చేసి శిల్పంలా నిలబడిపోయింది. వెంటనే తెరపడిపోయింది. అందరూ ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చినట్లుగా అయ్యారు. మరుక్షణంలో ఆ ప్రదేశం అంతా సుదీర్ఘమైన కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. స్వప్న విష్ణుడిలా నిలబడిపోయిన తేజ వర్షంలా కురుస్తున్న ఆ ధ్వనికి ఉలిక్కిపడి మేల్కొన్నట్లుగా చుట్టూ కలయ చూశాడు. స్టేజి మీద గోపాలం మరో ఇద్దరితో కలిపి గబగబా టేబుల్ వేసి ఫ్లవర్ వేస్ పెట్టి కుర్చీలు తెచ్చి వేశారు. మరో 5 నిమిషాల్లో మళ్ళీ తెరతీశారు. ఈసారి వేదిక మీదకి గవర్నర్ గారు వచ్చి అలంకరించారు. స్వర్ణ కూడా స్టేజ్ మీదకు వచ్చింది. స్వర్ణని చూడగానే సభికులు ఆనందంతో మరొకసారి కరతాళ ధ్వనులు చేశారు. పూలదండలు వేసే కార్యక్రమం చకచకా ముగిసింది. గవర్నర్ గారు ఇంగ్లీషులో తమ ప్రసంగం కొనసాగిస్తూ మన దేశం కళలకు ఎంతో నిలయమో, మన నాట్యశాస్త్రం ఎంత ప్రాచీనమైనదో, దాన్ని ఆదరించి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉందో పాఠం అప్పచెప్పినట్లుగా మాట్లాడి సభికులకి గుర్తు చేశారు. చిరంజీవి స్వర్ణలత ఇంకా అభివృద్ధి సాధించి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుతూ ఆశీర్వదించారు. 40 సాంస్కృతిక సంఘాలు కలిపి తయారు చేయించి ఇచ్చిన పురివిప్పిన వెండి నెమలిని మెమెంటాగా చేతికి అందిస్తూ గవర్నర్ గారు స్వర్ణకి నాట్యమయూరి అనే బిరుదు ప్రకటించారు. ఒక్క క్షణం అక్కడంతా మెరుపులు మెరిసినట్లుగా ఫ్లాష్ బల్బులు వెలిగాయి. ప్రేక్షకుల్లోంచి మరోసారి కరతాళ ధ్వనులు జల్లు కురిపించింది. అదే సమయంలో స్వర్ణ నిలబడిన చోటున సరిగ్గా పైన అంత క్రితమే ఈ సమయం కోసం అమర్చి ఉంచిన పువ్వుల పొడి తాడుని స్టేజ్ లోపల నుంచి ఎవరో గట్టిగా లాగారు. పొట్లం విడిపడింది. మల్లెలు, గులాబీలు, పూల జల్లులు స్వర్ణ తల మీద కురిశాయి.
ఇది చూడగానే ప్రేక్షకులు ఆనందోత్సాహంతో చప్పట్లు మరోసారి మారుమ్రోగించారు. స్వర్ణ మృదు మధురమైన తన మాటలతో గవర్నర్ గారికి, సభికులకి, సన్మానించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రోగ్రాం ముగిసింది. గవర్నర్ గారు వెళ్ళిపోవటానికి బయలుదేరడంతో ఇందిరమ్మ గారు, కిషోర్ ఆయన్ని సాగనంపటానికి వెంట బయటికి వెళ్లారు. సావిత్రి బృందం స్టేజికి ఆ చివరన ఉంది. స్వర్ణని ఎవరో పిలవడంతో ఇటువైపుగా వచ్చింది. తల నెరిసిన పండు ముత్తైదువు ఒకావిడ స్వర్ణని దగ్గరకు పిలిపించుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది. స్వర్ణ ఆవిడకు నమస్కరించింది. ఏదో అంటోంది. ఆవిడ నవ్వుతూ స్వర్ణ భుజం మీద తట్టి మెచ్చుకున్నట్లుగా మాట్లాడుతోంది. ఇంతలో దాదాపు ఒక 20-30 మంది వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు గుంపులుగా బిలబిలలాడుతూ అక్కడికి వచ్చారు. వాళ్ళు స్వర్ణని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్స్ అడిగారు. తను నవ్వుతూ విసుగు లేకుండా గబగబా సంతకాలు చేస్తోంది. తేజ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి త్వరపడుతున్నట్లుగా మెట్లవైపు రాబోయాడు. కానీ అప్పటికే క్రింద ఉన్న జనంలో చాలామంది తోసుకుని ప్రవాహంలా పైకి వచ్చేస్తున్నారు. వారిని తప్పించుకోవడానికి తేజ వెనక్కు వెళ్ళక తప్పలేదు. వాళ్ళంతా వచ్చి చేరడంతో స్వర్ణ చుట్టూ ఉన్న గుంపు మరింత పెద్దదయింది. చుట్టూ గోడ కట్టేసిన ఆ జనం మధ్య స్వర్ణ ఒంటరిగా నిలబడి సంతకాలు చేస్తోంది. వెనక్కి రావడంతో తను కూడా ఆ గుంపు మధ్యగా స్వర్ణ దగ్గరగా అయిపోయాడు. ఆ జనాన్ని తప్పించుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నించి సాధ్యం కాక ఓర్మితో వాళ్ళు దారి ఇవ్వడం కోసం వేచి చూస్తున్నట్లుగా ముళ్ళ మీద నిలబడినట్లుగా చిరాకుగా నిలబడ్డాడు. ఒక అతను ఆటోగ్రాఫ్ చేసి పుస్తకం అందిస్తున్న స్వర్ణ చేతిని పుస్తకంతో పాటు గట్టిగా పట్టుకుని చటుక్కున ఎత్తి ముద్దు పెట్టుకుంటూ ఐ లవ్ యూ మేడం, ఐ లవ్ యూ అన్నాడు ఆవేశంగా. థ్యాంక్ యూ నవ్వుతూ ఇబ్బందిగా చూసింది స్వర్ణ. అతడే కాదండి, మేమంతా కూడా. యు ఆర్ అవర్ డ్రీమ్ గర్ల్. ఆల్ ఆఫ్ అస్ లవ్ యూ. ఇంకో అతను స్వర్ణ చెయ్యి లాక్కొని పెదవులకి ఆనించుకుంటూ కొంటెగా చూశాడు. స్వర్ణ అతని చెయ్యి వదిలించుకుంది. ఆ చెయ్యి యథాస్థానంలోకి వచ్చే లోపలే మరో అతను అందుకున్నాడు. అతని వెంట ఇంకో అతను, అతని చేతిలో నుంచి మరో అతను. తర్వాత 5 నిమిషాల్లో స్వర్ణ చెయ్యి విరామం లేకుండా అక్కడ ఉన్న వారి చేతుల్లో చిక్కడి నలిబిలి అయిపోయింది. స్వర్ణ నవ్వటానికి ప్రయత్నిస్తూ చెయ్యి వదిలించుకోవడానికి చేసిన యత్నం ఫలించలేదు. చెయ్యి నొప్పి పుట్టి కళ్ళలో నీళ్లు తిరగడానికి సిద్ధమవుతున్నాయి. గవర్నర్ గారిని పంపి కిషోర్, ఇందిరమ్మ, గోపాలం తిరిగి స్టేజ్ వైపు గబగబా వస్తున్నారు. అక్కడ కొంతమంది కిషోర్ని ఆటకాయించారు. వారిలో మీసాలు ఉన్నతను కిషోర్ భుజం మీద చేయి వేసి మరీ ఆపాడు. సార్, ఈ డ్యాన్స్ చూడాలనే ఆశతో, ఎంతో ఇష్టంతో మేం మీరు పెట్టిన ఖరీదైన టికెట్లు కొన్నాం. వచ్చిన వాళ్లలో సగం మంది పైగా బయటే మిగిలిపోయాం. మేం డ్యాన్స్ చూడలేదు. ఆ డబ్బు మాకు వాపసు ఇవ్వడం మీకు ధర్మం అంటున్నాను అంటూ అతను మర్యాదగానే జేబులో నుంచి చించని టికెట్లు తీసి చూపించాడు. కిషోర్కి అతను భుజం మీద చేయి వేసి ఆపడంతో చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అతని చేతిని పురుగులా విదిలిస్తూ వెళ్ళి ఆ భానుమూర్తిని అడగండి, నాకు తెలియదు అన్నాడు విసురుగా. భానుమూర్తి ఇక్కడ ఉండి మా కంటికి కనిపిస్తే మక్కెలు విరక్కొట్టి ఉండేవాళ్ళం. ఆ సంగతి అతనికి బాగా తెలుసు. అందుకే కడుపులో నొప్పిగా ఉందనే వంకతో ప్రోగ్రాం మొదలవగానే పరారీ అయ్యాడట. మీరు టికెట్లు చూపితే డబ్బు వాపసు తీసుకుంటామని మైక్లో అనౌన్స్ చేయడం మంచిది. లేకపోతే ఇక్కడ ఇప్పుడు గొడవ జరిగేట్టుంది. చేసుకోమను. వాళ్ళ ఒంటికి తిమ్మిరి ఉంటే వదులుతుంది నిర్లక్ష్యంగా అన్న కిషోర్ అతని ఛాతి మీద చెయ్యి వేసి బయటకు తోశాడు. అతను పడబోయి ఆపుకున్నాడు. సార్, రవీంద్ర భారతిలో ఉన్న సీట్లకి 4 రెట్లు టికెట్లు అమ్మి మీరు సొమ్ము చేసుకుని పోలీసుల లాఠీలతో మమ్మల్ని దూరంగా ఉంచడం మీలాంటి పెద్ద మనుషులు చేయాల్సిన పని కాదు. షటప్, యూ షటప్ అరిచాడతను. ఏమిట్రా పేలుతున్నావు? కిషోర్ అతని చొక్కా పట్టుకున్నాడు. ఏమిట్రా నువ్వు కూసావు? అతను రెట్టించాడు. ఆ మాట అనగానే అతని చెంప చెల్లుమంది. ఒక్క నిమిషం స్తబ్దుడైనట్లుగా చూశాడతను. అతని వెంట ఉన్న 2 కుర్రాళ్ళు గబాల్న వచ్చి
కిషోర్ చేతులు వెనక్కి లాగి పట్టుకున్నారు. కోపంతో మండిపోతున్న కిషోర్ ఎదురుగా ఉన్న అతనిని బూటకాలు ఎత్తి తన్నాడు. అతను కిషోర్ మీద కలయబడ్డాడు. మరుక్షణం అక్కడంతా పరుగులు, కేకలు, అల్లరి, అరుపులతో నిండిపోయింది. గోపాలం కిషోర్ని వాళ్ల నుంచి విడదీయడానికి, సర్ది చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేయసాగాడు. క్రింద నుంచి ఒక అతను స్టేజ్ మీద ఉన్న వారిని ఉద్దేశించి, అరే శ్యామ్, వీళ్ళు మన శంకర్ని బూటుకాలితో తన్నారు. ఆ ప్రోగ్రాం వాళ్ళని అక్కడ నుంచి కదలనీయకు అంటూ గొంతు చించుకున్నట్లుగా అరిచాడు. స్టేజ్ మీద స్వర్ణ చుట్టూ మూగి ఉన్న గుంపులో ఉన్న ఆడపిల్లలు ఈ గలాటా చూసి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి తొందరపడసాగారు. ఇదే అదును అన్నట్లుగా కొంతమంది మగపిల్లలు వాళ్ళని అందిన చోట తాకుతూ, గిల్లుతూ, కితకితలు పెడుతూ తోపులాట సాగుతున్నట్లుగా వాళ్ల మీదకి వచ్చి పడసాగారు. అలాంటి వారిని తప్పించుకునే ప్రయత్నంలో ఒక అమ్మాయి వచ్చి స్వర్ణ మీద పడటంతో స్వర్ణ వచ్చి తేజ మీద పడింది. స్వర్ణకి అతన్ని చూడగానే కాస్త పెద్ద మనిషి తరహాలో కనిపించాడు. వెంటనే అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, ఇక్కడ చాలా గొడవ అయ్యేటట్టుగా ఉంది. మా వాళ్ళంతా అక్కడెక్కడో ఉన్నారు. నేను కాస్త బయటికి వెళ్ళడానికి సాయం చేస్తారా ప్లీజ్ అంది అర్థిస్తున్నట్లుగా. ఆ క్షణంలో స్వర్ణ అక్కడున్న మిగతా అందరి ఆడపిల్లలాగానే భీతహరిణిలా నిస్సహాయంగా ఉంది. ఇంతలో ఇంకెవరో అతను వచ్చి స్వర్ణ మీద పడబోయాడు. తేజ కుడిచేయి చాపి స్వర్ణకి అతనికి మధ్య గీతలా అడ్డుగా పెట్టాడు. అవతలి వ్యక్తి తేజ చేతి మీద పడి స్వర్ణని ఆనుకోవాలని చూశాడు. కానీ తేజ చేత్తో బలంగా అవతలికి నెట్టడంతో సాధ్యం కాక మిర్రి చూసి వెళ్ళిపోయాడు. పదండి అన్నాడు స్వర్ణతో. స్వర్ణ అతని ముందు నడవసాగింది. తేజ స్వర్ణ వెనకే వెన్నంటినట్టుగా వస్తున్నాడు. స్వర్ణను చూసిన కొంతమంది ఆగి, తొలగి, నిలబడి దారి ఇచ్చారు. మెట్లు దిగి ఆడిటోరియం గుమ్మం దాటి కారిడోర్లో కాస్త దూరం వచ్చిన ఇద్దరూ ఆగిపోయారు. అక్కడ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న క్యాంటీన్ మీద పడి లాక్కువచ్చిన లిమ్కా సీసాలు గాలిలో ఎగురుతున్నాయి. గాజు గ్లాసులు బద్దలవుతున్నాయి. ఆడవాళ్ల అరుపులు, పిల్లల ఏడుపులు, మగవాళ్ల కేకలతో ఆ ప్రదేశం అంతా నానా గందరగోళంగా, బీభత్సంగా ఉంది. ఎవరికి వారే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇక్కడి నుంచి బయటపడడం ఎలారా భగవంతుడా అన్నట్లుగా ఆందోళనగా, భీతిగా చూస్తున్నారు. స్వర్ణ చూస్తుండగానే లిమ్కా సీసా ఎగురుతూ సూటిగా వచ్చింది. అది తనకి తగిలినట్టుగానే భయపడిన స్వర్ణ వెనక్కు తగ్గి దాన్నుంచి తప్పించుకోవటానికా అన్నట్లుగా చప్పున పక్కకు తిరగడంలో ఆ సీసా స్వర్ణ భుజం మీద నుంచి బాణంలా దూసుకు వెళ్ళి వెనక ఉన్న స్త్రీ ముఖానికి కొట్టుకుంది. ఆవిడ పెట్టిన వెర్రి కేక, చేతులు ఎత్తి లబలబలాడుతూ కళ్ళు తెరవలేనట్లుగా ఏడుస్తున్న దృశ్యం చూసేవాళ్లకి చివ్వున కళ్ళల్లో నీళ్లు ఉబికేలా ఉంది. క్షణంలో తనకు తప్పిన ఆపదని చూసి స్వర్ణ నిశ్చేష్టురాలైపోయి చూస్తూ ఉంది. అదుగో ఆ డాన్సర్ వెళ్ళిపోతుంది. ఆవిడని ఆపండి. ఆవిడకి కాబోయే మొగుడే మన శంకర్ని తన్నింది. ఎవరో స్వర్ణను చూసి అరిచాడు. ఒకతను వెంటనే స్వర్ణ చెయ్యి పట్టుకోబోయాడు. కానీ తేజ చెయ్యి గుప్పెటగా మారి వేగంగా వెళ్ళి అతని ముఖాన బలంగా తాకటంతో అతను వెనక్కు తూలిపడ్డాడు. స్వర్ణ భయంగా తేజకు మరింత దగ్గరగా జరిగింది. తేజ చెయ్యి స్వర్ణ భుజాల చుట్టూ పడి పొదిమి పట్టుకుంది. వెనక్కు వెళ్ళటానికి వీలులేదు. ముందుకి కాలు సాగించడానికి సందులేదు. ఆ అరుపులు, ఏడుపుల మధ్య ఇద్దరూ నిలబడిపోయారు. స్వర్ణకి అంగరక్షకుడిలా నిలబడి ఉన్న తేజ మీద కసితో విసిరినట్లుగా ఎవరో సగం పగిలిన గాజు గ్లాసు విసిరారు. అది తేజకి వెనక నుంచి వచ్చి తల మీద ఠబీమని తగిలింది. హఠాత్తుగా బలంగా తగిలిన ఆ దెబ్బకి అతడికి ప్రాణం గిలారిపోయినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మినట్లుగా, తను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో స్పృహ పోయినట్లుగా అయింది. చేయి ఎత్తి తల పట్టుకున్నాడు. దెబ్బ తగిలిందా? స్వర్ణ భయంగా అడుగుతున్న మాటలు అతన్ని మరుక్షణంలో ఈ లోకంలోకి తెచ్చినాయి. పళ్ళ బిగువున ఆ బాధ నిగ్రహించుకుని మళ్లీ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేశాడు.
స్వర్ణ అతని చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కొక్క అడుగే వేస్తోంది. అప్పటికి అతి కష్టం మీద అల్లరి మోకల్ని పక్కకు నెట్టి దారి చేసిన పోలీసులు ఆడపిల్లల్ని నడవండమ్మా నడవండి అని తొందరగా చేయసాగారు. స్వర్ణ తేజ చెయ్యి గట్టిగా పట్టుకునే ఉంది. ఇద్దరూ ఎలాగైతేనేం ఒక జీవితకాలం భరించినట్లుగా ఉన్న ఆ ప్రమాదం నుంచి, బీభత్సం నుంచి ఆ కారిడోర్ని దాటి ముఖద్వారం చేరుకుని బయటకు వచ్చారు. స్వర్ణ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తేజ చేతిని వదిలింది. స్వర్ణని చూడగానే అక్కడ గుంపుని చెల్లాచెదురు చేస్తున్న ఒక పోలీసు అధికారి మీరిలా రండమ్మా అంటూ చేయి అందుకున్నాడు. స్వర్ణ గబగబా అతనితో వెళ్ళింది. ఎదురుగా మెట్లు దిగువన పోలీసు కారు ఒకటి నిలబడి ఉంది. స్వర్ణని చప్పున అందులో ఎక్కించి తలుపులు వేసేశాడతను. కారు కదిలింది. స్వర్ణ వెనక్కు తిరిగి చూసింది. అద్దంలోంచి మెట్ల మీద నిలబడి ఉన్న అతను కనిపిస్తున్నాడు. అయ్యో, థ్యాంక్స్ అయినా చెప్పలేదు. స్వర్ణ మనసు నొచ్చుకుంది. మెట్ల మీద నిలబడి ఉన్న తేజ దగ్గరికి గోపాలం పరిగెత్తుకు వచ్చాడు. అతని క్రాఫ్ చెదిరి ఉంది. షర్టు చిరిగి వేలాడుతోంది. తేజ, స్వర్ణ ఎక్కడా? ఆయాసంతో వగరుస్తూ అడిగాడు. అదుగో ఆ కారులో వెళ్ళింది. గేటు దాటుతున్న పోలీసు కారు చూపించాడు. వెళ్ళింది కదా, అమ్మయ్యా. ఈరోజు స్వర్ణకి చాలా ప్రమాదం తప్పింది. బాప్రే, ఏమిటా రక్తం? దెబ్బ తగిలిందా? గోపాలం కళ్ళు ఒత్తికాయల్లా చేసి తేజ షర్టు వైపు చూశాడు. తేజ అప్పుడు గానీ గమనించలేదు. ఛాతి మీద షర్టంతా రక్తంతో తడిసి ఉంది. అతడు తల వెనక తడుముకుంటున్నాడు. తన చెవివైపు తలలో వెనుకగా గాయం అయింది. జుట్టంతా తడి ముద్దయిపోయింది. కుడి చెవి క్రింద నుంచి మెడ మీదకి రక్తం ధార కడుతోంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఇంకా రక్తం బాగా వస్తోంది. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే కారు తీసుకువస్తాను. డాక్టర్ దగ్గరికి వెళదాం అంటూ మెట్లు దిగి పరిగెత్తాడు. రక్తపు తడితో ఛాతికి అంటుకుపోయిన షర్టుని వేళ్లతో లూజుగా లాక్కుంటున్న తేజాకి గుండెల మీద గుండీకి దగ్గరగా ఏదో మెరుస్తూ కనిపించింది. అతను దాన్ని వేళ్లతో లాగి చూశాడు. త్వరగా ఊడి రాలేదు. షర్ట్ నుంచి గుండీని విప్పి చేతుల్లోకి తీసుకుని పరీక్షించాడు. ముత్యాల జూక, స్వర్ణది కాబోలు. గుండీకి చిక్కడిపోయినట్టుంది. తేజ షర్టు గుండీ నుండి దాన్ని విడదీసి మళ్లీ గుండీ పెట్టుకున్నాడు. గోపాలం కారు తీసుకువచ్చి ఆగి రమ్మని చెయ్యి ఊపాడు. తేజ వచ్చి కారులో కూర్చున్నాడు. చాలాసేపటి నుంచి రక్తం పోతూ ఉండడం వల్లనో ఏమో అతని తల దిమ్ముగా ఉంది. అలసటగా వెనక్కి ఆనుకుంటూ కూర్చుంటున్న అతను జూకా ఉన్న అరచేతిని గోపాలం వైపు చూపాడు. ఏమిటది? ఎక్కడిది? జూకా చూస్తూ గోపాలం అడిగాడు. మీ స్వర్ణది. నా గుండెకి చిక్కడినట్టుంది. ఆవిడకి ఇచ్చెయ్యి. కళ్ళు మూసుకుంటూ అన్నాడు తేజ. అతని మనసు తుఫానులో చిక్కుకున్న ఓడలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.